చాలా మంది చేసేది ఏంటంటే, మనం ఒక అప్పు చేస్తున్నాం. దాదాపు 90% మంది వ్యక్తులు చేసేది ఏంటంటే, సామాజిక అప్పు అంటే సోషల్ డెట్. సో, ఈ సోషల్ డెట్ ఏంటి అంటే, మన దగ్గర రూ. 10 ఉంటాయి. కానీ మనం చూయించుకునేది రూ. 100 చూస్తామన్నమాట. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాము, లేకపోతే వాట్సాప్ స్టేటస్‌లో పెడతాం, ఫేస్‌బుక్‌లో పెట్టుకుంటాం. మనం ఒక ప్రాంతానికి వెళ్తాం. దాని ఫోటోలన్నీ అప్‌లోడ్ చేస్తామన్నమాట. సో, చాలామంది ఏంటి అంటే, జస్ట్ కేవలం స్టేటస్‌లో అప్‌డేట్ చేయడం కోసము, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకోవడం కోసమే హోటల్‌కెళ్తారు. వాటిలో స్టేటస్ పెట్టుకోవడం కోసమే గోవాకెళ్తారు. వాటిలో స్టేటస్ పెట్టుకోవడం కోసమే తిరుగుతూ ఉంటారనమాట. సో, ఇక్కడ వీరి గురించి అనమాట ఇక్కడ. మనం రూ. 10 సంపాదిస్తే మనం ఎంత చూపించుకుంటున్నాము? సో, 100 చూపించుకుంటున్నారా? లేకపోతే మీరు రూ. 10 ఉన్నది కూడా చూయించుకోవట్లేదా? సో, మన సోషల్ డెట్, మన సామాజిక అప్పు ఎలా పెరుగుతుంది అంటే, మీ ఆస్తులు బయటపడితే సమాజం మీ నుండి ఆశించడం మొదలుపెడుతుంది. అంటే మీరు రూ. 10 ఉన్నది కాస్త మీరు రూ. 100 చూపించుకుంటున్నారు. సో, అప్పుడు సొసైటీ ఏమనుకుంటుందంటే, మీ దగ్గర నుంచి రూ. 100 ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, అంటే ఇప్పుడు మీరు చూపించుకునేది ఏంటంటే, మీరొక రిచ్ లాగా, ఒక వెల్తీ లాగా మీరు చూపించుకుంటున్నప్పుడు, మీ దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు, లేదంటే మీ బంధువులొచ్చి మిమ్మల్ని ఒక అప్పు అడిగారనుకోండి. అప్పుడు మీరు ఇవ్వరు. ఎందుకంటే మీ దగ్గర లేవు గదా! లేదు, మీ అక్కలు, చెల్లెళ్ళు వచ్చారనుకోండి. వాళ్ళ గిఫ్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే మీ దగ్గర డబ్బుందని చెప్పి మీరు చూయించుకుంటున్నారు కాబట్టి. కానీ మీ దగ్గర ఉండదు. సో, ఇదే షో ఆఫ్. అంటే మీ షో ఆఫ్ వల్ల వచ్చేదేంటి అంటే, అప్పుల ఒత్తిడి మాత్రమే కాదు, అసూయ గూడా. సో, మీరు ఆ స్టేటస్ ఎవరైతే చూస్తారో, దాంట్లో 100కు 99% మంది మిమ్మల్ని గొప్పవారు అనుకోరు. వాళ్ళు అనుకునేది ఏంటంటే, అసూయ పడతారనమాట. లేదంటే అప్పుల ఒత్తిడి చేస్తారనమాట. అంటే అరే, మీ దగ్గర లక్షలున్నాయేమో, సరే నాకు డబ్బులు కావాలి కాబట్టి అడిగితే పోద్ది కదా అని చెప్పి. సో, కాబట్టి నిజమైన సంపద అనేది నిశ్శబ్దంగా ఉండాలి. అంటే మీ దగ్గర ఎన్ని కోట్లున్నా మీరు సైలెంట్‌గా ఉన్నారనుకోండి, మీరెవరికీ చూపించుకోలేదనుకోండి, అదే నిజమైన వెల్త్ అనమాట. సో, ఎవరైతే ఇన్‌స్టాగ్రామ్‌లో, లేకపోతే వాట్సాప్ స్టేటస్‌లో, ఫేస్‌బుక్కుల్లో, సోషల్ మీడియాలో ఏవైతే చూయించుకుంటారో వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకు సోషల్ డెట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది.